వెల్కమ్ బ్యాక్. ఇక జగిత్యాల పట్టణం మొత్తం గులాబీమయమైంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. మరి సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్ సందీప్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు సభ ప్రాంగణం నుంచి. సందీప్, చెప్పండి, మరి ఆ సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల పట్టణం చేరుకోగానే మొదట ఎక్కడికి వెళ్తారు? అలాగే సభలో ఈరోజు ఏ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సందీప్? రైట్, కేసీఆర్ గారి ప్రసంగం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేషనల్ మీడియాతో సహా హైదరాబాద్ నుంచి అలాగే అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకున్నారు. మరొక గంటన్నర 2 గంటల్లో కేసీఆర్ గారు సభాస్థలికి రాబోతున్నారు. మొత్తంగా ఒక సందడి వాతావరణం జగిత్యాల జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిన్నటి నుంచే జగిత్యాల జిల్లా మొత్తం గులాబీమయమైంది. జగిత్యాల పట్టణం మొత్తం కూడా ఎక్కడ చూసినా కేసీఆర్ గారి హోర్డింగ్లు, కేటీఆర్ గారి కటౌట్లు, అలాగే ఇటు మొత్తం కూడా జీవన్ రెడ్డి గారి ఫొటోస్తో, ఇటు స్థానిక ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఎల్రమణ గారు స్థానిక నేతలతో ఫోటోలతో హడావిడైతే ఒక సందడి వాతావరణం నెలకొంది. మరి మరొక గంటన్నర 2 గంటల్లో కేసీఆర్ గారు ఇక్కడికి రాబోతున్నారు. మొత్తంగా ఒక సర్వత్రా ఆసక్తి, సోషల్ మీడియాతో సహా ఏది చూసినా కూడా పూర్తి స్థాయిలో ఒక సందడి వాతావరణం. ఎందుకంటే ఏం ప్రసంగిస్తారు? మనం మొదటి నుంచి అనుకున్నట్టే 2.5 సంవత్సరాల ప్రజాపాలన ఈ రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారి ప్రసంగం తీవ్రంగా ఉండబోతోంది. కేసీఆర్ గారు ఇటు అంటే బీజేపీ పార్టీ పైన అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ పైన కూడా విరుచుకుపడబోతున్నారు. సహజంగానే కేసీఆర్ గారి ప్రసంగం అంటేనే ప్రజలంతా కూడా ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో జగిత్యాల నుంటే బీఆర్ఎస్ జైత్రయాత్ర కొనసాగబోతోంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. మనం ఒక్కసారి చూడొచ్చు, కొన్ని ఇప్పటికే ఇంకా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఎందుకంటే 5 నుంచి 5:30 ప్రాంతంలో సభ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడిప్పుడే ప్రజలైతే చేరుకుంటున్నారు పెద్ద సంఖ్యలో. మనం చూడొచ్చు, కేసీఆర్ గారి పాటలతో వీరంతా కూడా ప్రస్తుతం సందడి చేస్తున్నారు. మరి కాసేపట్లో కళాకారుల ఆటపాట కూడా కొనసాగబోతోంది. ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రస్తుతము స్టేజ్ వద్దే ఉన్నారు. జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత, అలాగే జగిత్యాల జిల్లా ఇన్ఛార్జ్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఇంకా ముఖ్య నేతలంతా కూడా ప్రస్తుతము ఇక్కడే ఉన్నారు. వారంతా కూడా ఈ తీరును పరిశీలిస్తున్నారు. మనం చూడొచ్చు, ఇంకా కూడా ఇప్పటికే అంటే మొదటి నుంచి నిన్న కేటీఆర్ గారు చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో ఏ ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తాము అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ఎందుకంటే తీవ్రమైనటువంటి ఎండ ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా 3 లక్షల నీళ్ల బాటిళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి కూడా వాటర్ అందించాలి. అలాగే 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు చల్లదనం కోసము అవి కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడిప్పుడే కార్యకర్తలు చేరుకుంటున్నారు. జగిత్యాల జిల్లా నుంచి అంటే చొప్పదం నుంచి ఇప్పటికే అనేక మంది బయలుదేరారు. ఇటు వేములవాడ కాన్స్టిట్యున్సీ, మేడిపల్లి, భీమారం ఈ ప్రాంతాల నుంచి కూడా బయలుదేరారు. ఇటు కతలాపూర్ మండలం, అలాగే కోరుట్ల కాన్స్టిట్యున్సీ నుంచి, మెట్పల్లి నుంచి, కొరుట్ల నుంచి, అలాగే కతలాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి ఇట్లా అనేక ప్రాంతాల నుంచి జగిత్యాల నియోజకవర్గంలోని ఇటు సారంగాపూర్, బీర్పూర్, జగిత్యాల రూరల్ మండలం, జగిత్యాల పట్టణం, జగిత్యాల అర్బన్ మండలంతో పాటు అనేక ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యారు. మరొక అరగంటలో సభాస్థలి మొత్తం కూడా నిండిపోనుంది. ఎందుకంటే కేసీఆర్ గారి సభ అంటేనే సహజంగా ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో సంవత్సరం తర్వాత కేసీఆర్ గారు జగిత్యాల వేదికగా జగిత్యాల బీఆర్ఎస్ జైత్రయాత్ర కొనసాగించబోతున్నారు. ఈ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొందన్న విషయం మనకు తెలిసిందే. ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు వస్తారు, ఏం ప్రసంగిస్తారనే దానిపైనే వీరంతా ప్రజలు చూస్తున్నారు. ఇప్పటి వరకు అంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా వాహనాలు బయలుదేరాయి. అయితే ఇప్పటికే చాలామంది నాయకులు చెప్పడం జరిగింది, ఎటువంటి ఆటంకం కలగకూడదు, ఏ ఒక్కరు కూడా ఇబ్బంది కలగకూడదు, ఆ రకంగా అధికారులకు మేము సహకరిస్తాము, ట్రాఫిక్ పోలీసులు మాకు కూడా సహకరించాలి, ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకూడదు అని కూడా చెప్పడం జరిగింది. అయితే సభా స్థలి కిక్కిరిసిపోయి ఉండేటువంటి నేపథ్యంలో ఈ జగిత్యాల పాత బస్టాండ్లో ఉన్నటువంటి మినీ స్టేడియం, వివేకానంద స్టేడియం కిక్కిరిసిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దాదాపు 20 భారీ LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అయితే ప్రజలంతా కూడా
కేసీఆర్ గారు మాట్లాడే అంశం పైన అయితే చౌరస్తా జగిత్యాలలోని ప్రధానమైనటువంటి కూడలలో కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇటు జీవన్ రెడ్డి గారి చేరికతోటి ఒక నూతన శకం మరొక శకం జగిత్యాలలో ఆరంభం కాబోతుంది. జగిత్యాల జిల్లా నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర కొనసాగబోతుంది. అయితే సంజయ్ కుమార్ గారు చేసినటువంటి పలు వ్యాఖ్యలపైన కూడా తీవ్రంగా ప్రజలు మండిపడుతున్నారు. ఇటు నాయకులు కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే సంజయ్ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తుంటాడు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఆయన ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ అంటాడు, అప్పుడే తాను కాంగ్రెస్ అంటాడు, అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి ఉన్నా అని చెప్తున్నాడు. ఇలా కేసీఆర్ గారి సభ నేపథ్యంలో ఇటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కావచ్చు, అలాగే ఇటు జగిత్యాల ఎమ్మెల్యే ఉన్న సంజయ్ కావచ్చు, వాళ్లకు పిచ్చి కుదిరి ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడుతూ అవాకులు చవాకులు పేలుస్తున్నారనేటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మొత్తంగా ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే హరీష్ రావు గారు రాకపోవడానికి కారణాన్ని వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడారు. దీన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు నాయకులంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఖండిస్తున్నారు. ఎందుకంటే ఉన్న విషయాన్ని చెప్తే దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రజలెవరు కూడా దీన్ని నమ్మట్లేదు. మొత్తంగా మరొక గంటన్నర 2 గంటల ప్రాంతంలో కేసీఆర్ గారు ఈ సభాస్థలికి చేరబోతున్నారు. దాదాపు 3:30 కావస్తుంది. 4:30-5 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ వద్దకు చేరుకుంటారు. తర్వాత తెలంగాణ భవన్కు వెళ్లి అక్కడ కాసేపు ఉండి నేరుగా సభ వద్దకు చేరుకుంటారు. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తారు. సందీప్, మనకు విజువల్స్ లో కనిపిస్తుంది జనం అయితే సభకు భారీగా తరలి వస్తున్నారు. సో విజువల్స్ లో అయితే ఈ సభ అయితే గ్రాండ్ సక్సెస్ అయిందని ఇప్పుడే తెలిసిపోతుంది కదా. ఈ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ అనేది దీంతో జనంలో కాంగ్రెస్ పట్ల మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందనుకోవచ్చు ఈజీగా. ఖచ్చితంగా. ఎందుకంటే 43 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇవాల్టి వ్యక్తి కాదు. 43 సంవత్సరాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన ఓన్లీ జగిత్యాలకే ఎప్పుడూ పరిమితం కాలేదు. ఇటు చొప్పదండి కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఇటు ధర్మాపురి, అలాగే ఇటు మెట్పల్లి కొరుట్ల ప్రాంతంలో, అలాగే ఇటు అనేక ప్రాంతాలు కూడా ఆయనకు అనేక మందితో అనుభవం ఉంది. నిన్న ఒక ఎగ్జాంపుల్, మొన్న 3 రోజుల క్రితము కొడిమేల మండలానికి చెందినటువంటి పలువురు మాజీ సర్పంచ్లు, అలాగే ప్యాక్స్ ప్రస్తుత వైస్ చైర్మన్, అలాగే మొన్న జెడ్పీటీసీగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి, ఇలా ఒక దాదాపు సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాము జీవన్ రెడ్డి గారి సమక్షంలో జీవన్ రెడ్డి గారితో ఉంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇలా ఒక కొడిమ్యాల్ మండలమే కాదు, మల్యాల మండలం చూసుకోవచ్చు, ఇటు జగిత్యాల నియోజకవర్గంలోని సారంగపూర్ మండలం, బీర్పూర్ మండలం, ధర్మపురి కాన్స్టిట్యూన్సీలోని పలు గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇవాళ ఈ సభకైతే హాజరై కాంగ్రెస్ శ్రేణులు వారంతా కూడా హాజరై ఇటు కేసీఆర్ గారి సమక్షంలో జీవన్ రెడ్డి గారి అనుచరులంతా కూడా జాయిన్ కాబోతున్నారు. ఇక జగిత్యాల పట్టణం నుంచి కూడా జగిత్యాల మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీ 50 మున్సిపాలిటీ ఇక్కడ కొనసాగుతున్నాయి. 50 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అందులో మెజార్టీ కౌన్సిలర్లు కూడా అంటే ఇవాళ కొద్దిమంది వస్తున్నప్పటికీ రానున్న 2 రోజుల్లో పెద్ద సంఖ్యలో కూడా పార్టీలో చేరబోతున్నారు. కారణం పార్టీ పైన పూర్తి వ్యతిరేకత. ఒక్కసారి కాంగ్రెస్ శ్రేణులే అంటే చిన్న స్థాయి కార్యకర్త నుంచి వార్డు మెంబర్ వరకు కూడా బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఎందుకంటే ఏదైనా ఇందిరం ఇల్లు కావచ్చు, రకరకాల పనులు, రైతు భరోసా పైన అయితే రైతులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు కోరుట్ల కాన్స్టిట్యున్సీలో ఉదాహరణకు చూసుకుంటే మొక్కజొన్న రైతులు, పసుపు రైతులు అధికంగా ఉంటారు. అయితే మొక్కజొన్న రైతులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మార్కెట్ ద్వారా వారికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వారికి మద్దతు ధర ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆదుకుంది. కానీ ప్రస్తుతము 2.5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఒక సెంటర్ ప్రారంభించలేదు. ఇప్పటికే అంటే మొక్కజొన్న కొనుగోలు అంటే మొక్కజొన్న ఒక్కసారి అది తీసుకున్న తర్వాత వాటిని నిల్వ చేయాలంటే రైతులకు అధిక భారం పడుతుంది. అలాగే పంట చేతికొచ్చే వరకు కూడా వాళ్ళకు ఆర్థిక భారం అధికంగా పడుతుంది. అలాంటి రైతులు ఇవాళ అల్లాడిపోతున్నారు. మెట్పల్లిలో ఒకసారి ధర్నా నిర్వహించారు. మల్లాపూర్ మండల కేంద్రంలో, ఇబ్రహీం మండల కేంద్రంలో, ఈ మెట్పల్లి కాన్స్టిట్యున్సీలో ధర్నా పెద్ద ఎత్తున కూడా నిర్వహించారు. ప్రభుత్వానికి ఒక అల్టిమేటం కూడా జారీ చేశారు. కానీ తూతు మంత్రంగా ప్రారంభించారు తప్ప మద్దతు ధర ఇవ్వలేదు. దీంతో రైతాంగం తీవ్ర ఆగ్రహంలో ఉంది. ఇక మరోవైపు అనేక మండలాల్లో అంటే కొడిమ్యాల్, మల్యాల్, చొప్పదండి కాన్స్టిట్యున్సీలో, ధర్మపురి ప్రాంతంలో ఇక్కడ పంటలు ఎండిపోయే పరిస్థితి. అయితే మళ్ళీ
ఆనాటి రోజులు వచ్చాయనేటువంటిది ఒక నినాదం మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పాట మనకు వినిపిస్తోంది. అది నిజం చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొడిమ్యాల మండలంలోని శనివారంపేట, తిరుమలాపూర్ అనేటువంటి గ్రామాల్లో క్రేన్ సహాయంతో ఇప్పుడు బావిలు పుడక తీస్తున్నారు. కారణం నీరు లేక. అయితే పక్కనే రిజర్వాయర్ పక్కనే ఉన్నటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చక 2.5 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే కళ్ళు మూసుకుపోయి స్థానికంగా రాకపోవడంతో రైతులు నమ్ముకొని పంటలు వేస్తే వాళ్ళు నిండా మునిగారు. బోర్లు వేసి కూడా లాభం లేకుండా పోయింది. అప్పులు చేశారు. కౌలు రైతులు నిండా మునిగారు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. పశువులకు మేతగా వరి పంట మారిందంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఇటు జగిత్యాల జిల్లా కేంద్రం, జగిత్యాల నియోజకవర్గము బీర్పూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి రోడ్లవాగు ప్రాజెక్టుకు బీఆర్ఎస్ సర్కారు దాదాపు 130 కోట్లు కేటాయించి మొత్తం పనులు పూర్తి చేసింది. 2 మండలాల్లో దాదాపు నూతన ఆయకట్టు 40,000 మందికి పైగా రైతులు 40,000 ఎకరాలకు పైగా లాభం చేకూరుంటే, కానీ కేవలము 130 కోట్లు బీఆర్ఎస్ కేటాయించి పనులు చేస్తే కేవలము ఒక 2 నుంచి 3 కోట్లు కేటాయించలేక, షట్టర్లు బిగించలేక నీరంతా వృధాగా పోతుంది. దీంతో ధర్మపురి, బీర్పూర్, సారంగాపూర్ ప్రజలంతా కూడా సాగునీటి కష్టాలు పడుతూ చివరాయకట్టుకు నీరందక పంటలు బీడుగా వదిలేశారు. ఇలాంటి సందర్భాలు, ఇటువంటి సిచ్యువేషన్లు ఎన్నో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో ఇష్యూయే కనిపిస్తోంది. ఇక ఈ సభ నేపథ్యంలో ఇటు రేవంత్ లో ఒక అలజడైతే నెలకొంది. చిల్లర చేష్టలు అంటే ఫ్లెక్సీలు చింపడం లాంటివి, అలాగే కేసీఆర్ సభ ఎప్పుడు ప్రారంభమవుతుందో అంతకు తెలవగానే మేడిగడ్డ పెట్టుకోవడం కావచ్చు, అలాగే జగిత్యాల పట్టణ కేంద్రంలో కోరుట్ల నుంచి వచ్చేటువంటి వాహనాలను డైవర్ట్ చేసే విధంగా బ్రిడ్జి తవ్వకాలు చేపట్టారు. 2.5 సంవత్సరాలుగా లేనటువంటి పనులు ఈ తక్షణమే ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? ఇలాంటి అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు నిలదీశారు. అక్కడికి క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించారు. దీంతో అప్పటికప్పుడు కేసీఆర్ గారి సభకు ఆటంకాలు కలిగించకుండా బ్రిడ్జ్ అప్పటికప్పుడు ఆపేసి రహదారి పనులు పునరుద్ధరించారు. మొత్తంగా ఇలాంటి అంశాలు జగిత్యాల్లో అనేకము. ఎవరిని కదిలించినా కూడా సమస్యలే తప్ప ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పాలన బాగుంది అని చెప్పట్లేదు. ఇప్పుడు ప్రజల్లో వచ్చినటువంటి ఒక నినాదం రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనేటువంటి నినాదం కొనసాగుతోంది. గ్రామ స్థాయిలో ఇప్పుడు అంటే గత వారం రోజులుగా ఇటు జగిత్యాలకు జిల్లా మొత్తంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలుగా పల్లారాజేశ్వర రెడ్డి, చొప్పదండి నుంచి పెద్ద సుదర్శన్ రెడ్డి కావచ్చు, ఇటు వేములవాడకు బాల్కా సుమన్, కోరుట్లకు ఇటు వేముల ప్రశాంత్ రెడ్డి, ధర్మపురికి తక్కలపల్లి రవీంద్రరావు, వీరంతా ఇన్ఛార్జిగా ఉన్నారు. వారందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామ స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంటే ప్రజలే తమకు వాహనం లేకపోయినా సరే కేసీఆర్ సభను చూసేందుకు మేమే స్వయంగా వస్తామంటూ వారంతా చెప్పడం జరిగిందంటే కేసీఆర్ గారికి ఉన్నటువంటి క్రేజ్ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీపై ఎంత వ్యతిరేకత కొనసాగుతుందో కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రకమైన సిచ్యువేషన్ ఇవాళ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ జైత్రయాత్ర జగిత్యాల నుంచే ప్రారంభం కాబోతుంది. మొత్తంగా సభా వేదికపై 70 నుంచి 80 మంది సభ్యులు కూర్చునేలా ఏర్పాటు చేశారు. ఇక సభ కింద అంటే దాదాపు 1,00,000 మంది అనుకున్నారు, కానీ అంతకు మించి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా స్థానికంగా అంటే పూర్తిగా చేరుకోలేనటువంటి వారికి ముఖ్య కూడలు అంటే జగిత్యాలలోని తహసీల్ చౌరస్తా కావచ్చు, ఈ స్థానికంగా ఉన్నటువంటి పాత బస్టాండ్లో భారీ ఎల్ఈడీలు కూడా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ వద్ద కూడా చివరికి అంటే ఉన్నటువంటి వారు కేసీఆర్ గారిని చూడలేదంటూ వారికి కూడా ఇక్కడ భారీ ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. మొత్తంగా మరొక 2 గంటల్లో ఒక ఇప్పటికే సందడి వాతావరణం నెలకొంది. కేసీఆర్ గారి రాకతో మరింత సందడితో పాటు ఈ బీఆర్ఎస్ లో ఉత్సాహం అయితే నెలకొంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సందీప్.